ఒకసారి ఈడు చూడు ఏమని మాట్లాడుతున్నాడు. ఆఫీస్ కి హాఫ్ డే లీవ్ పెట్టి మరి ఈ సినిమాకి ఎందుకు వచ్చానో నాకే అర్థం కాలేదు. ఆడు వెళ్లే జాబ్కు అంట హాఫ్ డే లీవ్ పెట్టి మరీ ఈ సినిమాకి వెళ్ళాడంట. అసలు ఏముందిరా నాయన అని చెప్పి థియేటర్ కి వెళ్లి చూస్తే ఏం లేదాడా, మొత్తం డొల్లనే. గబ్బర్ సింగ్ సినిమాని క్లిప్పులు మొత్తం ఆడిడా కట్ చేసి దాన్ని కొత్తగా ఏదేదో చూపించుకుంటా కొత్త హీరోయిన్లని పెట్టి అడ్డదిడ్డంగా సినిమాని తీశాడు మన హరీష్ శంకర్ డైరెక్టర్ అయిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని. మరి ఎందుకు ఇలాంటి పేటిఎం నా కొడుకులు, అసలు ఎందుకు ఇలాంటి దరిద్రపు గొడ్డు సినిమాలకి ఇలాంటి పేటిఎం డబ్బులు తీసుకొని రివ్యూ ఇస్తారో నాకైతే ఏం అర్థం కాదు. ఇలాంటి నా కొడుకులు రివ్యూలు ఇస్తేనే కొంతమంది అమాయకుల ప్రజలు వెళ్లి సినిమాని చూసి 800 కోట్లు 700 కోట్లు రాకపోతే ఏమైతుంది మళ్ళా. అండ్ ఇక సినిమా గురించి చెప్పాలంటే సినిమానైతే నేనైతే ఇప్పుడే వెళ్లి థియేటర్ కి వెళ్ళి అయితే చూసి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక సినిమా చూసిన తర్వాత నాకైతే అస్సలు నచ్చలేదు. మన పవన్ కళ్యాణ్ అన్నయ్య యాక్టింగ్ నచ్చలేదు. ఆ శ్రీలీల అక్కయ్య అండ్ రాశికన్న అక్కయ్యలు ఇలా ఎందుకు పెట్టి ఈయనకి జోడీగా పెట్టారో ఏమో కానీ అసలు జంటనే కుదరలేదు. అసలు ఆయన తాత అయితే వీళ్ళు మనవరాల్లాగా ఉన్నారు. అండ్ ఇక ఈ సినిమాని ఏ విధంగా తీసారంటే ఈ మూవీ టీం వాళ్ళు ఏదో పీకే కూలీలు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ సినిమాని అయితే ఖచ్చితంగా వాళ్ళ కోసమే తీసిండ్రు. మన పవన్ కళ్యాణ్ అన్నయ్య పేటిఎం ఫ్యాన్స్ కోసమే. అండ్ ఇక మన పవన్ కళ్యాణ్ అన్నయ్య పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 500 ఇస్తా యాక్టింగ్ చెయ్యంటే 1000 రూపాయలు ఇస్తా అన్నట్టయితే ఓవర్ యాక్టింగ్ అయితే చేశాడనమాట. మరి ఈ సినిమాలో ఆయననే డైరెక్ట్ వచ్చి యాక్టింగ్ చేసిండా లేకపోతే ఓచి సినిమా లాగా డూబ్ని పెట్టారు కదా, ఆ డూబ్ సినిమాలో యాక్టింగ్ చేశాడు అనేటువంటిది అయితే మనకైతే సినిమా చూస్తున్నప్పుడు అయితే మధ్యలో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ విధంగా ఉందన్నమాట ఆయన యాక్టింగ్ అయినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా అంతా ఏ విధంగా అయితే మొత్తం బోరే ఉంది. అండ్ ఇక మన శ్రీలీల అక్కయ్య రాశికన్నల యాంటీల గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏదో ఛాన్సులు లేక ఈ సినిమాని ఒప్పుకున్నారు అనేటువంటిది అయితే మనకైతే ఇదే విధంగా అర్థమవుతుంది. యాక్టింగ్ తక్కువ ఎక్స్పోజింగ్ ఎక్కువ అన్నట్టే ఉంది వాళ్ళ వ్యవహారం కూడా. అండ్ ఇక ప్రతి సినిమాలో కూడా మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి భజన కార్యక్రమాలు అయితే చేస్తారు కదా, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఈయనకైతే భజన అయితే సినిమా లోపలైతే చేస్తారు. ఆయనకి ఇచ్చేటువంటి బిల్డప్లు చూస్తున్నప్పుడు మనకైతే పిచ్చి మింగుతుంటది. అండ్ ఇక ఈ సినిమా మూవీ టీం వాళ్ళు కూడా ఈ సినిమా కమర్షియల్ సినిమా అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ తొక్క ఏది లేకుండా పాత సినిమాలు ఆయన తీసినటువంటి పవన్ కళ్యాణ్ అయ్యే తీసినటువంటి సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాలో సాంగ్లు పెట్టి అయితే ఇంకా బీపీ మింగిపిస్తున్నారు. అండ్ ఇక ఈ సినిమాని డైరెక్షన్ చేసినటువంటి హరీష్ శంకర్ డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నీ అమ్మ ఈ సినిమాని బాగా తీస్తా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని గబ్బర్ సింగ్ ని మించి ఉంటుంది. నేను ఇంతకే పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానిని అని చెప్పి చెప్పుకున్నాడు స్టేజ్ మీద. కానీ సినిమా తీసినటువంటి విధానం ఆయన ఏ విధంగా తీసిండంటే ఓజీ సినిమా నుంచి కొన్ని క్లిప్స్ ఆయన పవన్ కళ్యాణ్ అయ్య తీసేటువంటి కొన్ని రోత సినిమాలు ఉంటాయి కదా, ఆ సినిమాల నుంచి దెంకొచ్చి ఈ సినిమాలో పెట్టాడు తప్ప కొత్తగా అయితే ఏం లేదు. ఈ సీన్ బాగుంది, ఈ పర్టికులర్ సీన్ బాగుంది అని చెప్పుకునేటువంటి సీన్ అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఈ సినిమానికి మెయిన్ ప్లస్ పాయింట్ ఎవరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి అన్నయ్యనే చాలా అంటే చాలా కష్టపడ్డాడు. బీజిఎంలు అన్ని కూడా మంచిగా ఇచ్చాడు. అండ్ ఇక మిగతా సినిమా మొత్తము అందులో యాక్టింగ్ చేసినటువంటి యాక్టర్లు అందరూ కూడా డొల్లనే, అసలు ఏం అస్సలు బాగాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి రివ్యూ, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కళాఖండం రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో బోలెడన్ని వస్తుంటాయి. సో మరి ఉంటాయి ఇంకొక చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.